జిల్లాలో పేదల గృహ సమస్యపై రైతు సంఘం ఆందోళనకు దిగింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. హామీలు అమలు కాలేదని విమర్శిస్తూ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినప్పటికీ ఇళ్ల స్థలాల పంపిణీపై స్పష్టమైన పురోగతి కనిపించడం లేదన్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి ముందు అధికారం రావడానికి అనేకమైనటువంటి ఓకదంపుడు ఉపన్యాసాలతో అనేక రకాలైన వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి అధికారంలో వచ్చినప్పుడు దాన్ని విస్మరించడం అనేది దారుణంగా పరిగణిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే గత ప్రభుత్వం అంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినట్టు వాగ్దానాలు మొత్తం కూడా అమలు చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, గ్రామాల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు, అలాగే సాగుకు అవసరమైన వారికి రైతులకు సాగు భూమి కూడా ఇవ్వాలని చెప్పేసి అద్దె నివాసాల్లో ఉండే వారికి టిట్కో ఇళ్ళు కేటాయించినప్పటికీ వాళ్ళకి దానిలో నివాసం ఏర్పాటు చేసుకునే అనుమతి లేకుండా ఉన్నందుకు వారు అద్దెలలో ఉంటే వారికి అద్దె కూడా ప్రభుత్వమే కట్టాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ కార్యాలయం ముందు కానీ కార్పొరేషన్ ఆఫీసుల ముందు కూడా ధర్నా అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి పేదలకు ఇవ్వడానికి 1 సెంటు 2 సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొని జీవోలు తయారు చేస్తుంది. ఆ తయారు చేసినప్పుడు జీవం 23 కూడా అనేక అవకతవకలు ఉంది. అంటే అర్హులైన వారందరికీ నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ భూమి అంటే ఆ స్థలాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం తయారు చేసినటువంటి జీవో నెంబర్ 23 కూడా సవరించి అర్హులైన వారందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. 1,00,000 నిబంధనలు పెట్టి ప్రజలకి ఇళ్ళు దక్కకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరో పక్కన పెద్ద పెద్ద కార్పొరేట్లకి పరిశ్రమల పేరుతో వచ్చేవాళ్ళకి 99 పైసలకే స్థలాలు ఇస్తామంటున్నారు. 99 పైసలకి. మన ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధి లోకేష్ గారు అంటారు 99 కాదు, ఫ్రీగానే ఇస్తామని అంటున్నారు. మేము కోరుతా ఉన్నాం, మీరు ఫ్రీగా ఇవ్వండి, లేకపోతే 99 పైసలకి ఇవ్వండి, ₹1 ఇవ్వండి, కానీ పేదలని వంచవద్దు. పేదల్ని వంచేటువంటి మాటలు చెప్పకండి. మీ కార్యాచరణ మారాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎవరెవరికి భూములు ఇచ్చారు, ఎంతమంది కార్పొరేట్ సంస్థల అధినేతలు భూములు తీసుకొని ఆ భూముల్లో ఫ్యాక్టరీలు పెడతామని, సంస్థలు పెడతామని ఇచ్చినటువంటి హామీలు ఏమవుతా ఉన్నాయి? మరి వాటన్నిటినీ కూడా రద్దు చేస్తారా? జీవో నెంబర్ 23లో మీరు ప్రస్తావించినట్టు మరి గతంలో ఇచ్చినటువంటి ఏ భూములైతే ఇచ్చారో ఆ భూములన్నింటినీ కూడా తిరిగి రైతాంగానికి ఎవరి దగ్గర నుంచి మీరు భూములు సేకరించారో వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలోకి వచ్చి 21 మాసం అవుతుంది, కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నిరుపేదలకు కూడా నివసిస్తున్నటువంటి ఇళ్ల స్థలం ఇచ్చిన దాఖలు లేదు. అట్లాగే ఇల్లు కట్టుకోవడానికి మేము 4 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఎవరికి కూడా 2,40,000 ఇళ్ల స్థలం కూడా ఇస్తుంది తప్పితే 4 లక్షలు ఇచ్చినటువంటి హామీని అమలుపరచట్లేదు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒకటే కోరుతున్నాం, మీరు ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికారంలో రావడం కోసం మీరేం చెప్పారు? మేము రాగానే ఇళ్ల స్థలాలు లబ్ధిదారులు ఎంపిక చేసి స్లిప్పులు ఇస్తాం, వెంటనే స్థల సేకరణ చేసి ఇళ్ల స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 4 లక్షలు కట్టుకుంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షల ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పి మేము సిపిఐ పార్టీకి వస్తాం. అట్లా గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమాలని మున్సిపల్ కార్యాలయం దగ్గర, మండల కార్యాలయం దగ్గర, కలెక్టర్ కార్యాలయం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి చెమ్మగుట్టట్లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రభుత్వం మాటలు ఏది కోటలు దాడుతాయి చెప్తే ఎక్కడ కూడా. ఒకసారి ఆ మినిస్టర్లు చూస్తున్నాం, మేము లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎక్కడ ఎంపిక చేశారో ఒక కార్పొరేషన్లో కానీ, ఒక ఎంఆర్ ఆఫీసులో కానీ, ఒక గ్రామ స్థాయిలో కానీ, సచివాలయాల్లో లిస్టులు చెప్పని చెప్పి మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అందుకోసం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేదడికి ఇళ్ల స్థలం ఇచ్చి ఈ ప్రభుత్వం వెంటనే ఈ కార్యాచరణ చేయాలని, అట్లాగే అద్దెకున్న వాళ్ళకి అద్దె కట్టాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.